ప్రజలకు ఒకటే అర్థం కావాలి, సీఎం రేవంత్ రెడ్డి భారీగా పూర్తి స్థాయిలో అపోజిషన్ పార్టీ లేకుండా పూర్తి స్థాయిలో అప్పులు తీసుకొస్తున్న 30,000 కోట్ల రూపాయలని ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటా ఆయన ప్రజల్ని ఆదుకోకుండా, ఆగమైతే ఉన్న కుటుంబాలని పరామర్శించకుండా, విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో కొండానికైతే ఆ 30,18 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఖర్చు పెడతా ఉన్నాడు. మనకు వచ్చేసేమో నేను అప్పులే కట్టుకుంటున్నా, మిత్తిలు కట్టుకుంటున్నా, అది ఇది అనుకుంటా మన ముందు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ముచ్చట చూసుకుంటే మాత్రము వేల కోట్ల రూపాయలు ఈయన మాత్రం పోయి బీఆర్ఎస్ నాయకుల ముందు గుమ్మరిస్తూ ఉన్నాడు. మరి ఇది ప్రజాపాలన అంటే ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని పట్టించుకోవడమే కాంగ్రెస్ యొక్క తీరు, ప్రజాపాలన యొక్క తీరు. పార్టీ మారే సన్నాసులు, పార్టీ కోసం పనిచేయకుండా, ప్రజల కోసం పనిచేయకుండా, డబ్బులు ఎటు పెడితే పియ్యి తినడానికి కూడా రెడీ అయిపోయిన రాజకీయ నాయకులు పార్టీ మారేటందుకు సిగ్గనిపియాలి.